హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిషా బ్లాగ్స్. తమ్నేల్ చూసే ఉంటారు కదా అందరూ. సో ఈరోజు మా పాపకి అక్షరాభ్యాసం చేయించడానికి మా కాలనీలో ఉన్న తుల్జా భవానీ టెంపుల్కి వచ్చేసాం. సో ఇది ఇక్కడ చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. అమ్మవారికి పూజలు జరుగుతున్నాయి అండ్ నవరాత్రి డేస్లో చాలా మంచి డేస్ అని చెప్పేసి మా అత్తయ్య వెళ్ళమని చెప్పారు పాపకి అక్షరాభ్యాసం చేయించమని. బాసర్లో కూడా చేయిస్తాము, ఫస్ట్ ఇక్కడ ఇంటి దగ్గర చేయిస్తున్నాము. సో అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు నోటిఫికేషన్ ద్వారా నేను పెట్టే బ్లాగ్స్ అన్నీ వస్తాయి. నేను ఇంకా స్టైలింగ్ వీడియోస్, డ్రెస్సెస్, షాపింగ్ వీడియోస్ అన్నీ నేను చేస్తుంటాను. నచ్చితే తప్పకుండా కన్సిడర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా గైస్? సో అక్షరాభ్యాసానికి కావాల్సినవి అన్నీ మేము తీసుకొచ్చినాం. ఇంకా రిమైనింగ్ కూడా పంతులు కొని చెప్పారు. సో దట్ మా హస్బెండ్ ఇంకా పక్కనే ఉన్న షాప్లో అన్నీ తీసుకొచ్చారు. కాజు, వక్క, పోక, ఇంకా తమలపాకులు అవి తీసుకురమ్మని చెప్తే వెళ్ళి తీసుకొని వచ్చారు. సో పంతులు గారు ఇక్కడ పూజకు అన్నీ సిద్ధం చేస్తున్నారు. సో మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా వాళ్ళ చిల్డ్రన్కి అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. సో నవరాత్రి డేస్లో చాలామంది టెంపుల్ని విజిట్ చేస్తున్నారు. చాలా చాలా బాగుంది. అండ్ అమ్మవారికి అందరూ వడి బియ్యం పోయడం, ఇంకా జాకెట్ పీసులు పెట్టడం, గాజులు అవన్నీ కూడా చేస్తున్నారు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ నేను పసుపు గణపతిని తయారు చేయమన్నాడు పంతులు, అక్కడ తయారు చేసి పెడుతున్నా. ఇలా అన్ని పూజకి తను అరేంజ్ చేసి పెట్టారు. అండ్ చాలా టెంపుల్కి వెళ్తే పీస్ఫుల్గా ఉంది అండ్ జనాలు కూడా చాలామంది ఉన్నారు. మా పాప కోసం అక్షరాభ్యాసం కోసం వచ్చినాం కాబట్టి ఇంకా పబ్లిక్ కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ పంతులు పూజ స్టార్ట్ చేసిండు. సో మేము కూడా పూజలో కూర్చున్నాం మా పాపతో పాటు అక్షరాభ్యాసానికి. సో తనకి ఫస్ట్ టైం చేపిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంటి దగ్గర చేయించి నవరాత్రి డేస్ మంచి డేస్లో చేయించిన తర్వాత ఇంకా బాసరాలో ఎక్కువ పబ్లిక్ ఉంటారని చెప్పేసి ఇంకా నెక్స్ట్ మళ్ళీ టైం బట్టి వెళ్దామని చెప్పేసి అత్తయ్య అన్నారు. సో ఇక్కడైతే పాపకి ఈరోజు అక్షరాభ్యాసం చేస్తున్నాం. అక్షరాభ్యాసానికి కావాల్సిన బియ్యం, అరటిపళ్ళు, ఎండు ఖర్జూరం, వక్క, పోక, తమలపాకులు, పలక, బల్పం, పెన్ను, బుక్ ఇవన్నీ మేము తీసుకొచ్చుకున్నాము ఇంటి దగ్గర నుంచి. సో పంతులు మనం వచ్చిన తర్వాత ఏమైనా లేకపోతే తక్కువ పడితే వాళ్ళు చెప్పిండ్రు. సో అవి కూడా మా హస్బెండ్ తీసుకొచ్చారు. పూజ ఇంకా పంతులు చేస్తున్నట్టుగా పాప మేము అందరం కూర్చొని హ్యాపీగా పూజ జరుగుతుంది టెంపుల్లో. పంతులు కలశం పైన ఇట్లా ముగ్గురు చేతులు పెట్టాలని చెప్పిండు. సో అట్లనే పెట్టింది మా పాప. పూజ చక్కగా చేసింది, మంచిగా కూర్చొని పేషెన్స్తోనే, అసలు ఏడవలేదు. సో మధ్యలో వాళ్ళ పప్ప తీసిండు. పప్ప పెట్టు అని ఎంత ముద్దుగా చెప్తుందో. పూజ చక్కగా చేసుకుంది. అక్షరాభ్యాసానికి మంచిగా కోఆపరేట్ చేసింది మా బేబీ. అండ్ అక్షంతలు, కుంకుమ, పసుపు వాటితో మాత్రం చాలా ఆడింది. డ్రెస్ అంతా కుంకుమ, పసుపు అన్ని వేసేసుకుంది. డ్రెస్ అంతా పాడు చేసుకుంది. సో నేను చూడలేదు. ఇంకా వాళ్ళ పప్ప అయితే అసలు ఏమన్నాడు, అస్మాకం సకల క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయువు ఆరోగ్య అష్ట ఐశ్వర్య అభ్యభి వృత్త్యర్థం శ్రీ మహా తుల్జా భవానీ స్వామి కరుణ. సో ఇంకా వీడియో షూట్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి సెల్ఫ్గా నేనే షూట్ చేస్తున్నా. కెమెరా అక్కడ పెట్టేసిన. ఇంకా మా పూజ కంటిన్యూ అవుతుంది. అండ్ పంతులు చెప్పినట్టుగా అన్నీ వేయడము, దేవుడి దగ్గర పూలు, అక్షితలు, ఇంకా నీళ్లు చల్లడము అవన్నీ ఉంటాయి కదా. పూజ కార్యక్రమం పంతులు చెప్పినట్టుగా చేస్తున్నాం అన్నమాట. ఇలా మా పూజ అంతా కంటిన్యూ అవుతుంది. చిన్నప్పుడు నాకు అక్షరాభ్యాసం చేయించిండో లేదో నాకు గుర్తులేదు, కానీ మా పాపకు అక్షరాభ్యాసం చేయిస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది.
సో చేయించే ఉంటారు కావచ్చు పేరెంట్స్, నాకు ఊహ తెలియదు. సో మా పాపకి నేనే స్వయంగా వెళ్ళి అన్ని పూజల్లో పార్టిసిపేట్ చేయడం, తనకు అన్ని రకాలుగా చేయడము, అండ్ ఫస్ట్ టైం చాలా చాలా హ్యాపీ అనిపించింది. అన్ని ఎక్స్పీరియన్స్ మా పాపతోనే నాకు. ఏదైనా తను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తన ఏ అకేషన్ వచ్చినా నేను చాలా చాలా హ్యాపీగా అన్నీ చేయడానికి ముందు ఉంటాను అన్నమాట. అన్నీ చేయాలి హనీ కోసం అని చెప్పేసి నాకు చాలా ఇష్టము. సో అన్నీ పాపకి ఏ పూజ వచ్చినా ఏ కార్యక్రమం వచ్చినా అన్నీ దగ్గరుండి, లేకుంటే అన్నీ మా హస్బెండ్తోని తీసుకురమ్మని చెప్పి అండ్ వెళ్ళి మంచిగా అన్నిట్లో పార్టిసిపేట్ చేయడము, పూజ చేయించుకోవడము, ఏదైనా ఫెస్టివల్ వస్తే అది కూడా సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా ఇష్టము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు కూడా నాలాగే బేబీ కోసమైనా బేబీ బాయ్ కోసమైనా ఏది వదలకుండా పిల్లలకి దగ్గరుండి కార్యక్రమాలు అన్నీ ఇలానే పూజలు చేస్తారా? సో నేనైతే చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటా. మా పాపకి ఏ ఒక్క చిన్నది కూడా నేను మిస్ చేయొద్దని అనుకుంటా ఎప్పుడు. అందుకే ఎప్పుడు ఏది వచ్చినా కూడా అన్నిట్లో మా పాపని ఇన్వాల్వ్ చేసి నేను కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి అన్నీ తను తెలుసుకోవాలి, అన్నీ తనకి జరగాలి. చిన్నప్పుడు మా మమ్మీ ఇలా చేసింది నా కోసము అన్నీ అని చెప్పేసి తనకు కూడా ఈ వీడియో చూస్తే కూడా తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో గుర్తుపెట్టుకుంటుంది అండ్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల కోసమే కదండి అన్నీ చేస్తారు. సో నేను కూడా అంతే, మా పాప కోసం అన్నీ. అండ్ మా హనీ అంటే నాకు చాలా ఇష్టము. తన కోసం అన్నీ చేయాలి అనుకుంటా, అన్నీ ఉండాలి అనుకుంటా, ఏది మిస్ అవ్వనివ్వకుండా ఉండాలని ఎప్పుడు నేను చూస్తూ ఉంటా. తనేమో ఎప్పుడు వాళ్ళ పప్ప పప్ప అని అంటుంది, పప్ప దగ్గరికే వెళ్తూ ఉంటుంది. చూడండి, పూజలో కూర్చోమంటే వాళ్ళ పప్ప అని డిస్టర్బ్ చేస్తుంది, పైన కూర్చుంటా అని చెప్పేసి. వాళ్ళ పప్ప ఉంటే మాత్రం ఇంకా మనల్ని మర్చిపోతుంది, ఎక్కువ మన దగ్గరికి రాదు. ఎప్పుడైతే వాళ్ళ పప్ప ఉండడో ఇంకా అమ్మ అని గుర్తొస్తుంది హనీకి. సో డాటర్స్ ఎప్పుడు ఫాదర్నే లైక్ చేస్తారు కదా, అమ్మ కంటే ఎక్కువ నాన్ననే ఇష్టపడతారు. సో మా పాప కూడా అదే కేటగిరీలో ఫస్ట్ ఉంటుంది. వాళ్ళ పప్పనే కావాలని చాలా లైక్ చేస్తుంది. వాళ్ళ పప్ప వచ్చిండంటే కథం, ఇక మన దగ్గరికి రాదు, ఇక మొత్తం వాళ్ళ పప్పతోనే ఆట పెట్టేస్తుంది మా పాప. అంత అల్లరి చేస్తారు ఇద్దరు. సో చూడండి, షిఫ్ట్ అయిపోతుంది, ఇక కూర్చోవట్లేదు నా పైన, వాళ్ళ పైనే కూర్చుంటుందంట. సో అలా ఉంటుంది మా హనీ పాపతోని. చిటికన వేలు, తమ్నెల పక్కన వేలు తప్ప మిగిలిన మూల అట్లనే పూజలో కూర్చున్నప్పుడు అక్షతలు అనేవి అలానే వేయాలి. పసుపు, కుంకుమ, గంధము అని చెప్తున్నారు పంతులు. పూజ కరెక్ట్గా ఒక 2 hours టైం అట్లా పట్టింది మాకు, కంటిన్యూగా జరిగింది. అండ్ కంప్లీట్ అవ్వడానికి అంత టైం పట్టింది. సో ఇంకా టెంపుల్ అన్న తర్వాత టైం పడుతుంది కాబట్టి మనం ప్రశాంతంగా కూర్చొని చేసుకోవడమే. మా పాప అస్సలు కుదురుగా కూర్చోవట్లేదు, అన్నీ అక్కడ తీస్తుంది, కింద వాడేస్తుంది, తీస్తుంది, కింద వాడేస్తుంది, అక్షతలు, పువ్వులు అన్నీ. ఇంకా నేనైతే పూజకి ఈ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ కట్టుకున్నా. మా పాపకి ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ లంగా బ్లౌజ్ వేశాను. అది పాపది మీషోలో నేను తీసుకున్నా. ఈ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి నేను శతమానం సిల్క్స్ వాళ్ళు నిజామాబాద్లో ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు. సో నేను దాంట్లో తీసుకున్న ఈ శారీ. నాకు గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో లేదు శారీ, అండ్ గ్రీన్ అంటే నాకు చాలా ఫేవరెట్ కలర్. అందుకోసమే ఎప్పటి నుంచో గ్రీన్ కలర్ అంటే ఒకటి ఉండాలి అని అనుకున్నా. సో ఎలాగూ వెళ్ళినా కదా ఎగ్జిబిషన్లో, నచ్చింది అని చెప్పి తీసుకున్నా. అండ్ చాలా తక్కువ ప్రైజే, చాలా మంచి అనిపించింది. సో ఇంకా పాపకి అక్షరాభ్యాసం చేసినప్పుడు ఈ శారీ కట్టుకోవాలని రీసెంట్గానే బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా అండ్ బుగ్గ చేతులు పెట్టి స్టిచ్ చేయించుకున్నా. నాకు చాలా చాలా నచ్చింది. సో గుడిలో గంటలు వినబడుతున్నాయి కదా,
ఇంకా అమ్మవారికి ఇక్కడ పూజ కూడా జరుగుతుంది. ఇక్కడ మా అక్షరాభ్యాసం జరుగుతుంది. భక్తులు వస్తూనే ఉన్నారు. అండ్ సద్దుల బతుకమ్మ కూడా అదే రోజు మండే మార్నింగ్ వెళ్ళాం మేము. 10 o'clockకి అలా వెళ్ళాము. సో పూజ మాకు 10కి స్టార్ట్ అయ్యి అట్లా 12:30 వరకు అట్లా అయిపోయింది. మేము ఇంకా నియర్ బై దుర్గామాతల్ని కూడా దర్శించుకోవాలనుకున్నాము. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దుర్గాదేవి దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ అన్ని దేవతలు చూసి అండ్ కొంచెం హనీ పాపకు కూడా దుర్గాదేవిని చూయించేసి వద్దామని వెళ్ళాము కూడా. సో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళినాము. పూజ అవ్వడానికి కొంచెం ఎక్కువనే టైం తీసుకుంటుంది అక్షరాభ్యాసం కాబట్టి. సో చాలా చాలా హ్యాపీ. ఇంకా పూజారి వచ్చేసి అక్కడ ఫోన్ చూసి వీడియో కాల్లో హనీ పాప అక్షరాభ్యాసం అనుకొని వీడియో కాల్ చూపిస్తున్నట్టుగా అడిగారు. లేదండి అంటే యూట్యూబ్ ఛానల్ ఉందా అని అంటే అవునండి అంటే ఓకే ఇంకా రిపోర్టరా అని అడిగారు. అందుకోసం మా హస్బెండ్ నేను ఇక్కడ స్మైల్ చేస్తున్నాను అనమాట. సో అదేం లేదు అని చెప్పాము. యూట్యూబ్ ఛానల్ అంటే ఓకే అన్నారు. సో హనీ పాపకి మంచి అక్షరాభ్యాసం చేస్తున్నారు. అండ్ షాకింగ్ ఏంటంటే నాకు యూట్యూబ్ ఛానల్ అన్న తర్వాత తనే నాది మొబైల్లో నేమ్ ఏంటి అన్నాడు. ఛానల్ది నిషా వ్లాగ్స్ అని ఇట్లా దానికి టైప్ చేసి ఇచ్చాను. సో వెంటనే నాది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిండ్రు. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒక పూజారి మన ఛానల్ని ఇలా ఉంది అని చెప్పగానే తను నేమ్ అడిగి ఇట్లా సబ్స్క్రైబ్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో మా హనీ పాప వాళ్ళు మా హనీ పాప వల్ల నాకు ఒక పూజారి సబ్స్క్రైబర్ లాగా రావడం హ్యాపీ అనిపించింది. సో నాకు సబ్స్క్రైబర్ వచ్చిండ్రు. సో ఇంకా మధ్యలో ఒక రిపోర్టర్ వాళ్ళు ఒక ఛానల్ వాళ్ళు కూడా వచ్చిండ్రు. వాళ్ళు కూడా కొద్దిగా నాకు వీడియో తీసిండ్రు. ఛానల్ నేమ్ కూడా చెప్పారు. ఈ క్లిప్ ఆ భారతి ఛానల్ అంకుల్నే తీసిండ్రు. సో కూడా కాంటాక్ట్ నేమ్ ఇచ్చారు నాకు. అది కూడా ఒక థింగ్ జరిగింది. ఇంకా హ్యాపీ అనిపించింది. అంకుల్ కూడా నాకు వీడియో తీసి వెళ్ళిండ్రు కొంచెము ఒక క్లిప్ అట్లా కొద్దిసేపు. సో ఛానల్ నేమ్ కూడా చెప్పారు, వస్తుంది చూడండి అని చెప్పేసి. ఇంకా కంకణాలు కట్టి అక్షితలు వేసి ఆశీర్వాదం ఇస్తున్నాడు పంతులు. ఇంకా మా పాప మంచిగా ముద్దుగా కట్టించుకుంటుంది. తర్వాత పూజ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకా పాపకి స్లేట్ పైన అక్షరాలు పెట్టి దిద్దియడమే. సో ఆశీర్వదిస్తున్నాడు. పంతులు బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది మా పాప. సో పూజ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అమ్మవారు కలశాలు అన్నీ పెట్టిండ్రు కదా. ఇంకా కింద ఇదే నేను చేసిన పూజ అని పాప కోసం అక్షరాభ్యాసం, స్లేటు, బుక్ అవన్నీ. సో ఇంకా మా హనీ పాప చెప్తుంది వాళ్ళ పప్పకి, నాకు కంకణం తీసేయి పప్ప, వద్దు చాలు అని చెప్పేసి తీసేస్తుందంట. అడుగుతుంది తీసేయమని. పంతులు స్లేట్ ఓపెన్ చేసి ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు. ఇంకా హనీ పాపకి ఇట్లా పూలమాల వేసేసి పంతులు స్లేట్ పైన ఓం సరస్వతి నమః అని ఓం అని ఇట్లా రాయించమని చెప్పిండ్రు. సో నేను రాపిస్తున్నా. పాపకి ఇట్లా రాస్తుంది హనీ పాప ఫస్ట్. తర్వాత ఓం గురుభ్యో నమః అని ఇంకొకటి కూడా బ్యాక్ సైడ్ పెట్టించిండ్రు, హరి ఓం అని. ఇంకా మా పాప రాస్తుంది. తర్వాత తనే ఒక్కటి కూర్చొని మంచిగా కూడా రాసింది. తర్వాత తన పేరు రాయించమని చెప్పిండ్రు. బుక్ పెన్నుతోని జ్ఞాన్షిక అని రాపిస్తున్నా. తెలుగులో రాయించాలి బట్ నేను ఇంగ్లీష్లో రాయించేసిన. నేను రాయించడం అయిపోయిన తర్వాత కంటిన్యూషన్ మా హస్బెండ్ కూడా రాయించిండు. తనతోని దాన్ని మంచిగా ప్రొనౌన్స్ చేయించిండు. ఓం సరస్వతి నమః అని ఇట్లా అనిపించిండు తనతోని. తర్వాత నాతోనే రాయించండి అని చెప్పిండ్రు పంతులు. సో నేను దానిపైన రాస్తున్నా. ఫస్ట్ మీరు రాయండి అని కూడా చెప్పిండు. ఇప్పుడు హస్బెండ్ టర్న్ అనమాట. తను మంచిగా పెన్ను బుక్లో పట్టేసి రాయిస్తున్నాడు తనతోని.
చెప్పు. ఓం సరస్వతి సరస్వతి చెప్పు. నమః. ఇంకా పంతులు ఏం పెట్టించిండ్రు అది రాపిస్తున్నారు బుక్లో. ఇంకా పక్కన వాళ్ళు కూడా పూజ చేసుకుంటానే ఒక ఆంటీ వచ్చిండ్రు. మాది కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా నెక్స్ట్ పూజకు కూర్చుంటారంట. సో మాది కంప్లీట్ అయిపోయింది అక్షరాభ్యాసం. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందా, ఎలా ఉంది కామెంట్ చేయండి. సో గైస్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నచ్చితే కనుక తప్పకుండా నా వ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నచ్చితే మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ నేను మీషో కంటెంట్ కూడా చేస్తాను, మంచి మంచి షాపింగ్ వ్లాగ్స్ చేస్తాను అండ్ డ్రెస్సెస్ వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను. నచ్చితే కన్సిడర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంట్లో ఇంకా బతుకమ్మ ఈవినింగ్ అన్నమాట. ఇంట్లో నేను చిన్న బతుకమ్మ ఫస్ట్ టైం, నేను బతుకమ్మ నాకు చేయడం రాకపోయినా మా పాప కోసం ఫస్ట్ టైం చేసిన. ఇంకా ఈవినింగ్ అదే మండే రోజు మార్నింగ్ అక్షరాభ్యాసం అయింది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ వచ్చేసి బతుకమ్మ, సద్దుల బతుకమ్మ ఉంది కదా. మా పాపని కూడా మంచిగా మళ్ళీ లంగా బ్లౌజ్ వేసి నేను కూడా ట్రెడిషనల్గా శారీ కట్టుకొని రెడీ అయ్యి ఇంట్లో బతుకమ్మ పెట్టి దేవుడి దగ్గర దీపం పెట్టుకొని మంచిగా మొక్కేసి హనీ పాపని తీసుకొని కాలనీ ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన. అండ్ మా పాప ఫస్ట్ టైం బతుకమ్మ డ్యాన్స్ చేస్తుంది. ఇంతకుముందు ఇయర్ పాప చాలా చిన్నగా ఉంది, అందుకోసం నేను వెళ్ళలేకపోయినా. ఈ ఇయర్ పక్కా ఎలా అయినా హనీని తీసుకొని వెళ్ళాలని ఫిక్స్ అయిపోయినా. ఈగర్లీ వెయిట్ చేసిన బతుకమ్మ ఎప్పుడు వస్తుంది, ఇంకా లాస్ట్ డే అయినా హనీని తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి మంచిగా రెడీ అయ్యి హనీ పాపని తీసుకొని వెళ్ళిన. ఎంత ముద్దుగా ఆడుతుందో బతుకమ్మ, చాలాసేపు ఆడింది. ఇంకా ఆడి ఆడి అలసిపోయింది. ఇక్కడ కాలనీ వాళ్ళే తనని కొంచెం సేపు కూడా ఆడిపించిండ్రు ఒక అక్క. చాలా చాలా బాగా అనిపించింది బతుకమ్మకి వెళ్ళడము. ఇక్కడ అందరు సెలబ్రేట్ చేస్తారు బాగా. ఇంకా వేరే దగ్గర వెళ్తే ఇంకా పెద్ద గ్రౌండ్ కూడా ఉంటుంది, అక్కడ కూడా చాలామంది ఆడతాడు. ఇది మొత్తం మా కాలనీ గ్యాంగ్ అన్నమాట. సో కాలనీ ఆంటీ వాళ్ళు అందరూ కలిసి ఇంకా బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. చాలామంది 1 by 1 యాడ్ అయినరు, 1 by 1 మంచిగా బతుకమ్మ తీసుకొని వచ్చిండ్రు ఆంటీ వాళ్ళ ఇంటికి. ఇంకా మేము కూడా అక్కడే వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాము. మా పాప ఇంకా అలసిపోయింది, ఇంకా ఎత్తుకోమన్నది. సో నేను లాస్ట్లో ఎత్తుకొని ఇంకా డ్యాన్స్ చేస్తున్నా అందరితో కలిసి. సో మేము ఏం సాంగ్స్ పైన డ్యాన్స్ చేసామన్నది కామెంట్ చేయండి. కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి నేను సాంగ్స్ ప్లే చేయట్లేదు. సో చాలామంది గర్ల్స్ యాడ్ అయినరు, అందరూ ఫుల్ జోష్తోని డ్యాన్స్ చేస్తున్నారు. సో అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. మీరు కూడా కాలనీలో వెళ్ళి ఇలానే సెలబ్రేట్ చేసుకున్నారా కామెంట్ చేయండి. ఓకే బాయ్ గాయ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్